హాయ్ అండి. మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటో చూసేద్దాం. ఇలా సింపుల్గా పులావ్ చేసి చికెన్ కర్రీ చేశాను. ఎలా చేశానో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ముందుగా అయితే అప్పుడాలు వేపిన నూనె ఉన్నదండి. ఆ నూనె పెట్టేశాను. అందులో వేడెక్కాక కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది, కూర కూడా టేస్ట్గా ఉంటుంది. టమాటాలు మగ్గేదాకా కొంచెం మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గిపోయాయి కదండి ఇలాగా. ఇప్పుడు నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను మసాలాని. అదే మసాలా ఒక స్పూన్ పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా కొంచెం బాగా ఎగేదాకా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. ఇందులో ఇప్పుడు 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ వేసుకొని ఇలా మసాలా ఎగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో నేను చికెన్ వేసేసుకుంటున్నాను. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్ వేసేసుకుంటున్నాను. కొంచెం కలిపేసి మూత పెట్టుకొని కొంచెం ఇలా వాటర్ అంతా పైకి వచ్చేదాకాని ఇప్పుడు పసుపు, కూరకు సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దాకా మూత పెట్టుకోవాలి. ఇంకా నేను వాటర్ అనేది వేయనండి. ఆ చికెన్లోనే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తోటి కూర ఉడికిపోతుంది. నీళ్ళు వేసుకుంటే కనుక కూర అస్సలు టేస్ట్ ఉండలేదండి చికెన్. ఇది నాటుకోడి అయితే పర్వాలేదు, ఇదైతే బాగోట్లేదు. అందుకని నేను నీళ్ళు అనేది వేయను, దాంతో ఎగిరిపోతుంది బాగాని. ఇప్పుడైతే పక్కనైతే పులావ్ అయితే తయారు చేస్తున్నాను. ముందుగా కొద్దిగా 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అందులో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. గరం మసాలా వేసేసాను. గరం మసాలా, గోటా మసాలా వేసేసానండి. నేను చూపించడం మర్చిపోయాను చెప్పడం. వేసాను కనపట్టలేదు కదండి, అందుకని ఇలా కొంచెం ఫోన్ పైకి ఎట్టి చూపిస్తున్నాను ఏమేమి వేసాను. ఇలా వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్నాను కదండి, ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. బాస్మతి బియ్యం కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు ఫ్రై అయిపోయాక ఇందులో గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. నేను ఈ సెట్లో వండుతున్నాను కాబట్టి డెక్సీలోని, అందుకని ఇంకొక 1/2 గ్లాసు నీళ్ళు వేసుకున్నాను కొంచెం బాగా ఉడకడానికి. ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. ఎంతవరకు వచ్చిందో చూసేద్దామండి. పక్కనే చికెన్ అయితే కనుక బాగానే ఉడికిపోయిందండి. ఇంకొంచెం ఉంటే ఆ నీళ్ళు కూడా ఇంకిపోతాయి కదా బాగానే. ఆ నీళ్ళు చికెన్ నీళ్ళన్నీ కూడా ఇంకిపోవాలి. బాగా ఇంకిపోతేనే నీసు వాసన రాదు.